హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో కొబ్బరి లడ్డు లేదా కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి. కొబ్బరి లడ్డు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా సింపుల్ కొబ్బరి లడ్డు చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక 1 వీక్ 10 డేస్ అలాగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొబ్బరి లడ్డు కోసం ఇక్కడ పచ్చి కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో ఇలాగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. లేదు అనుకుంటే కనుక మీరు తురుముకొనన్నా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. అది మీ ఇష్టం అండి. చూస్తున్నారు కదా, ఇలాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను అనమాట. ఈ 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్ దాకా బెల్లం తీసుకుంటున్నాను అండి. సో ఈ క్వాంటిటీ అయితే స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. స్వీట్ ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లం వేసుకున్నానండి. ఈ 1/2 కప్పు బెల్లానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మనకి ఎలాంటి పాకం అవసరం లేదనమాట. మనకి బెల్లం అంతా కూడాను కరిగిపోతే సరిపోతుంది. ఎలాంటి పాకం అనేది మనకి రావాల్సిన అవసరం లేదనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ బెల్లం అంతా కూడాను కరిగిపోయిందనమాట. సో ఇలా కరిగిపోతే సరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అనేది వేసుకుందాము. కొబ్బరి తురుము వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరిలో ఉన్న తేమ అంతా కూడాను పోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి ఎక్కువ కాలం అనేది కొబ్బరి లడ్డు మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ కొబ్బరి తురుము అనేది చక్కగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లం సిరప్ ఉంది కదండి, ఆ బెల్లం సిరప్ని కొబ్బరి తురుములోకి వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకుందామండి. సిమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. కొన్ని యాలకుల పొడి యాడ్ చేస్తున్నానండి. యాలకుల పొడి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ కొబ్బరి మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం చెక్ చేసుకుందామండి. మనకి ఉండ కన్సిస్టెన్సీ వస్తుందా లేదా అనేసి కొంచెం చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ ఉండకడుతుందనమాట. సో ఇలాగ ఉండకొస్తే మనకి ఈ కొబ్బరి అనేది రెడీ అన్నమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. ఈ మిశ్రమాన్ని మనం కొంచెం చల్లారనిద్దామండి. మిశ్రమం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా ఉండనేది చేసుకుందాము. ఇలాగా చూస్తున్నారు కదండి, కొంచెం కొంచెంగా తీసుకొని మీకు కావాల్సినట్టుగా ఇలాగా ఉండలనేది చేసుకోవాలన్నమాట.
ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిశ్రమం అంతా కూడాను ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి లడ్డు రెడీ అనమాట. మీరు కూడా వీడియోలో చూపించినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.